నిధి గంభీర కంఠం గుహలో సింహనాదములా గింగిర్లు తిరిగింది. నిధి శ్రవణేంద్రియమా ఘ్రాణేంద్రియము వెంటనే పోల్చుకున్నాయి. అశ్వత్థామ ఆర్యా నిధి కంఠంలో ఉత్సాహం జేగంటలా మోగింది. మీరు వేంచేయడం నా అదృష్టం. నీకు సహాయం ఎప్పుడు అవసరమో నిర్ణయిస్తానని, సహాయం చేస్తానని చెప్పానుగా. అశ్వత్థామ వాక్కు అసత్యం కాదు సుమా. ఆర్యా నిధి నీ స్వహస్తాలతోనూ పంచభూత దేవకన్యల చేయుతతోనూ నిధుల్ని గమ్యం చేర్చలేవు. అది తెలిసి నీ కోసం ఒక రథాన్ని సిద్ధం చేశాను. ఆర్యా రథమా? నిధి కంఠం వణికింది. సిద్ధం చేశాను అంటే ఒక ప్రదేశం నుండి ఇక్కడికి తీసుకువచ్చాను. ఆ ప్రదేశం నీ నగరానికి సమీప ప్రదేశం. రథాలు అశ్వాలు నీ రాజుగారివే సుమా. నేను అదృశ్య రూపంలోనే ఉంటూ సారథిగా వ్యవహరిస్తూ రథాన్ని తోలి తెచ్చాను. ఏ జనావాసాన్ని స్పృశించకుండా రథాన్ని ఇక్కడికి చేర్చాను. నేను వచ్చిన అడ్డదారి అరణ్యం గుండా సాగుతుంది. నీ ప్రయత్నం లేకుండానే అశ్వాలు పొరపాడకుండా వచ్చిన మార్గంలోనే తిరుగు ప్రయాణం చేస్తాయి. ఆర్య మీ సహాయం. నేను వచ్చిన అడ్డదారి చాలా దగ్గర దారి. రథాన్ని నేను స్వాధీనం చేసుకున్న ప్రదేశం చేరడానికి నీకు ఎక్కువ కాలం పట్టదు. రథాశ్వాలకు అశ్వత్థామ ఉపదేశం చేశాడు. నీ వాయు మీద నువ్వు రథాన్ని అనుసరిస్తే చాలు. అక్కడ నీ కోసం ఒక ఆశ్చర్యం కాచుకుని ఉంది. ఆశ్చర్యమా ఆర్య? నిధి ఆశ్చర్యంగా అడ్డు తగిలాడు. ఆశ్చర్యమే. నీ సాహసయాత్ర పూర్తిగా ఆశ్చర్యాలమయమేగా. అశ్వత్థామ అన్నాడు. పంచభూత కన్యామణులను నీతో పాటు తీసుకెళ్ళు. ఆర్య ఒక్కసారి దర్శనం అనుగ్రహించండి. మీ పాదాలంటి ప్రణామాలు అర్పించుకోనివ్వండి. నిధి ఉద్రేకంతో అన్నాడు. ఆశగా కళ్ళు విచ్చుకుని చూస్తున్న నిధికి గంభీర నిశ్శబ్దం సమాధానం చెప్తోంది. అశ్వత్థామ దేశగంధం నెమ్మదిగా ఎటో వెళ్ళిపోయింది. నిధి నిరాశగా నిట్టూర్చాడు. 2 నిధుల మూటల్ని భుజాల మీదకి చేర్చి గ్రద్దల గుంపు వైపు తిరిగాడు. పాములు నిష్క్రమించిన రంధ్రం దగ్గర నిల్చున్న గ్రద్ద అతన్నే చూస్తూ తన సహచరుల గుంపును చీల్చుకుంటూ ముందుకు వచ్చింది. గుండ్రటి ఎర్రటి కళ్ళతో చూసింది. మిత్రమా గరుడా, వెళ్దాం రండి. నిధి కంఠంలో అనునయం పలికింది. వెనుదిరిగి నడుస్తూ నిధి సొరంగ మార్గంలో ప్రవేశించాడు. ఎన్నో రెక్కల చప్పుళ్ళు వెన్నుకాపుగా అతన్ని వెంటాడసాగాయి. నిధి మూటల్ని క్రిందికి దించి తిరిగి చూశాడు. గ్రద్దల సమూహం బరువుగా చెట్టు మీద వాలుతోంది. తన గ్రద్ద చిలికాడు ఎత్తుగా ఉన్న రాతి మీద కూర్చున్నట్టు నిధి గ్రహించాడు. రామిత్రమా అంటూ చేతిని చాచాడు. గ్రద్ద ఎగురుతూ వచ్చి నిధి చేతి మీద వాలింది. నిధి ప్రేమగా దాని వీపు మీద నిమురుతూ ఉండిపోయాడు. గ్రద్ద స్నేహపారవస్యంతో కళ్ళు అరమూసింది. అవని, సలిల, అనల, అనిల, గగన నిధి దగ్గరగా జరిగారు. ఒకరి తరువాత ఒకరు గ్రద్దను ప్రేమగా నిమురుతూ ఉండిపోయారు. నిధి చేతిని పైకెత్తి గ్రద్ద తల మీద ముద్దు పెట్టుకున్నాడు. సర్పబంధం నుండి తప్పించిన నన్ను మహాసర్పాల నుండి రక్షించావు. నీ రుణం, నీ సహచరుల రుణం తీర్చుకోలేను. నీ స్నేహితులతో పాటు క్షేమంగా వెళ్ళు మిత్రమా. నిధి మాటలు అర్థమైనట్టు గ్రద్ద రెక్కలు విప్పింది. ఒక్క ఉదుటిన పైకి లేచింది. సహచర విహంగాలకు తన అరుపుతో సందేహం అందించింది. గ్రద్దలన్నీ పైకి లేచాయి. చెట్ల మీదుగా ఎగురుతూ క్షణాల్లో అదృశ్యమయ్యాయి. నిధి పంచకన్యామణుల్ని నవ్వుతో చూశాడు. మనిషికి పక్షికి సంబంధం అన్నాడు. అది జీవాత్మకు అనుబంధం నిధి, గగన అంది. నిధి అవునన్నట్లు తల పంకిస్తూ సలిల వైపు చూశాడు. సలిల, జలాశయంలోని జలాన్ని మన అవని మాయం చేసింది. అది యథాప్రకారం హరితజలంతో నిండి ఉండేలా నువ్వు చేయాలి. నువ్వు జలాశయం ఒడ్డుకి వెళ్ళు నిధి, సలిల అంది. ఏదో ప్రశ్నించబోతూ ఆ ప్రయత్నం విరమించుకుని నిధి జలాశయం వైపుకు నడిచాడు. ఒడ్డును సమీపిస్తూ తటాలున ఆగాడు. అతని కళ్ళు విచ్చుకుని ఆశ్చర్యానికి పట్టిన అద్దాల్లా మెరిశాయి. ఆకుపచ్చ రంగు నీళ్లతో జలాశయం పొంగి పొరులుతోంది. సొరంగం గుండా కాలువ గట్టి ప్రవహించుకుపోతున్నాయి నీళ్లు. నిధి మంత్రముగ్ధుడిలా జలాశయానికి నమస్కరించాడు. సొరంగ మార్గానికి నమస్కరించాడు. సర్పాలకు, సిద్ధులకు మానసికంగా ప్రణామాలు అర్పించాడు. వెనుదిరిగి నిధి మూటల వైపు కదిలాడు. చూశావా? సరిల నవ్వుతూ ప్రశ్నించింది. ఎప్పుడు చేశావు ఈ అద్భుతం? నిధి ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు నీ విహంగమిత్రులు ఇటు రాగానే అటు జరిగిపోయింది అద్భుతం, సలిల అంది. సలిల, నీ నిశ్చయులను రక్షించినట్టు నిన్ను ఏ ఆపద నుండి రక్షించలేదు. అయినా సహాయం చేశావు.
నువ్వు సహాయం చేశావు. శతాలయంలో విరించిబట్టు కుటుంబం ద్వారా మానవులను పెనవేసే ప్రేమానుబంధాలను పరిచయం చేశావు. సలిల కంఠంలో ఆనందం పలికింది. మానవులలో మంచి అనే పార్శ్వాన్ని సలిల చూసింది. స్వార్థం అనే పార్శ్వాన్ని మేం చూశాం. ఆడామగా కానీ అర్ధనారీశ్వరుడు నా మీద కన్ను వేశాడు. ఆదిలోనే వాడి స్వార్థాన్ని అంతం చేశాడు నిధి, అనిల అంది. దైవిక శక్తులు మానవులుగా అవతరిస్తే మీలాగా పాంచభౌతిక దేహాలతో భూమికి దిగి వస్తే కష్టాలు నష్టాలు అనుభవించక తప్పదని మీ రాకతో నాకు అర్థమైంది, నిధి అన్నాడు. మా గురించే దేనికి నిధి? శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని గుర్తు చేసుకో. మానవులుగా వాళ్ళ జీవితాలను గుర్తు చేసుకో. శ్రీ మహావిష్ణువే ఆ రూపాలలో అవతరించాడు, అవస్థలు అనుభవించాడు. ఆయనతో పోల్చితే మేమెంత? అవని అంది. పొదలచాటు నుండి వాయు సకిలింత వినవచ్చింది. రథం గురించి పంచకన్యామణులకు చెప్పడం ముగించిన నిధి వాయు పిలుపుని అర్థం చేసుకుని అటువైపు వేగంగా నడిచాడు. వాయు రథానికి కట్టిన 2 నల్లగుర్రాల దగ్గరగా నిలుచుని ఉంది. నిధి దగ్గరగా వెళ్ళి రథాశ్వాలను పలకరిస్తూ ప్రేమగా నిమిరాడు. ఒకదాని కళ్ళెం పట్టుకొని రథాన్ని నవనిధుల మూటల వద్దకు మళ్లించాడు. అవని, సలిల, అనల, అనిల, గగన రథాన్ని చిరునవ్వులతో చూస్తున్నారు. నిజమే, అశ్వత్థామ మహోదరుడు నిధిని అవసర సమయంలో ఆదుకుంటున్నాడు. నిధి 9 మూటల్ని రథం ముందు భాగంలో భద్రంగా పేర్చాడు. పంచకన్యామణుల్ని చిరునవ్వుతో చూశాడు. రథాన్ని మీలో ఎవరు దోలుతారు? 5గురు ముఖాలు చూసుకున్నారు. అవని నిధి వైపు చూసింది. రథం శబ్దవేగంతో వెళ్ళాలంటే గగన తోలాలి, వాయువేగంతో వెళ్ళాలంటే అనిల తోలాలి. ఆకాశతత్వాన్ని వాయుతత్వాన్ని పరోక్షంగా చిలిపిగా చెప్పిన అవనిని నిధి నవ్వుతూ చూశాడు. ఏ వేగం కావాలో మీరే తేల్చుకోండి. వాయువేగం, అనల వెంటనే అంది. చూశావా నిధి, అగ్నికన్య తన మిత్రుడైన వాయువునే కోరుకుంది. గగన నవ్వింది. సలిల శృతి కలిపింది. ప్రవాహ వేగం అంటే నేను సారథినయ్యేదాన్ని. అనిల సారథి నువ్వే. ఆ స్థానంలో కూర్చుంటే చాలు, అశ్వాలు మనల్ని గమ్యం చేరుస్తాయి. అశ్వత్థామ గారు అశ్వాలకి తగిన విధంగా మార్గదర్శనం చేశారు, నిధి అన్నాడు. అవని, మీరు 4 రథంలో సర్దుకోండి. కొన్ని క్షణాల్లో గూడుబండి ఆకారంలో ఉన్న రథంలో అవని, సలిల, అనల, గగన కూర్చున్నారు. అనిల సారథి ఆ స్థానంలో కూర్చుంది. దగ్గరగా నిల్చున్న నిధి వెళ్ళమన్నట్టు రథాశ్వాలను కరస్పర్శతో హెచ్చరించాడు. రథం ప్రక్కకి తిరిగి ముందుకు కదిలింది. నిధి వాయును అధిరోహించాడు. రథం వెనుక పరుగు ప్రారంభించింది వాయు. అంతసేపు ఎక్కడో చెట్టు మీద వాలి ఉన్న గ్రద్ద రెక్కల టపటపలతో వచ్చి రథం మీద కూర్చుంది. రథకలశం మీద కూర్చున్న పక్షిరాజును ఆశ్చర్యంతో చూశాడు నిధి. రెక్కలు విప్పుకుని కూర్చున్న గద్ద గరుత్మంతుడి ఆకారంలో ఉన్న ధ్వజములా ఉంది. రథంలో సుఖంగా కూర్చున్న అవని, సలిల, అనల, గగన నవ్వుముఖాలతో సంభాషించుకుంటున్నారు. తల తిప్పి వాళ్ళ వైపు చూస్తూ అనిల కూడా నవ్వుతోంది. నేను హెచ్చరించకుండానే గుర్రాలు యథేచ్ఛగా వేగంగా పరిగెడుతున్నాయి, అనిల బిగ్గరగా అంది. నిధి వాయుని రథాశ్వాల దగ్గరగా పోనిచ్చాడు. తన వైపు చూసిన అనిల వైపు చిరునవ్వు నవ్వాడు. ఇంటిదారి పట్టామని వారికి తెలుసు. గోవులు కూడా అంతే. పగలంతా బయళ్లలో మేసి సాయంకాలం ఇళ్లకు మళ్ళగానే పరుగులాంటి నడక అందుకుంటాయి. పొలాల్లో పనిచేసే ఎడ్లు కూడా అంతే. ఇంటిదారి పట్టగానే ఉత్సాహంగా ఉరకలెత్తుతుంది, నిధి వివరించాడు. కాసేపు ఎండలో కాసేపు నీడలో అరణ్య మార్గం గుండా వాళ్ళ ప్రయాణం సాగుతోంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అరణ్య ప్రాంతంలో సాక్షాత్కరిస్తున్న ప్రకృతి కాంత నిసర్గ సౌందర్యానికి రకరకాల పక్షుల అరుపులు, నేపథ్య సంగీతం సమకూర్చుతున్నాయి. నిధిలో ఆలోచనలు సాగుతున్నాయి. కోటీర నగరం నుండి నవనిధుల స్థానమైన పౌండ్రక పర్వతం చేరుకోవడానికి చాలా కాలమే పట్టింది. పర్వతగమ్యం నుండి నగరగమ్యం చేరుకోవడానికి ఎంతకాలం పడుతుందో తను ఊహించలేకుండా ఉన్నాడు. తల్లిదండ్రుల్ని, చెల్లిని చూడాలన్న ఆతృత మనోవేగంతో పరిగెడుతోంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.